హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్పిఎఫ్ మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి మన ఛానల్లో ఉన్న వారికి మన యాప్లో 90% డిస్కౌంట్తో కేవలం 399కే ఫుల్ కోర్స్ అందిస్తున్నామండి. మీ ఇంటి దగ్గరే ఉండి మీ ప్రిపరేషన్ అయితే సాగించవచ్చు. 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఒకసారి డెమో చూడండి. డెమో చూసాకే మీరు కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకేనా? 1 year వ్యాలిడిటీ అండి. ఇందులో మీ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ కాంబో ప్యాక్గా మనమైతే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటి అంటే కేవలం 500 మెంబర్స్కి మాత్రమే, ఫస్ట్ 500 మెంబర్స్కి మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుందండి. సో త్వరగా తీసుకోవడానికి ట్రై చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే యాప్లో నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఆహారంలో విటమినులు అత్యవసర భాగాలనే భావనను అందించిన వారు ఎవరు? ఆహారంలో విటమినులు అత్యవసరం అనేటువంటి భావన ఓకే ఎవరు అందించారండి ఇది? విటమిన్స్. ఆన్సర్ ఆప్షన్ 2 ఫంక్. కాసిమర్ ఫంక్ అంటారండి ఇతన్ని. ఓకేనా? విటమిన్స్ను కనుగొన్నటువంటి వ్యక్తి. విటమిన్స్ మన శరీరంలో మరి సూక్ష్మ పోషకాలుగా పనిచేస్తాయి. సూక్ష్మ పోషకాలు. ఓకే, నెక్స్ట్ 1. వృక్ష కణాలు ఏ విషయంలో జంతు కణాలను పోలి ఉంటాయి? వృక్ష కణాలు ఏ విషయంలో జంతు కణాలను పోలి ఉంటాయి? ఆప్షన్ 3 జీవ పదార్థంతో రూపొందిన కణత్వచం ఉండే విషయంలో. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. చిన్న నీటి బిందువులు గోళాకారంలో ఉండడానికి గల కారణం ఏంటి? చిన్న నీటి బిందువులు వర్షం పడుతున్నప్పుడు అవి గోళాకారంలో రౌండ్గా కనిపిస్తాయండి. దానికి గల రీజన్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 తలతన్యత అంటారు దాన్ని. ఓకేనా? తలతన్యత. నెక్స్ట్, అణుబాంబుకు ప్రతిపాదిక ఏంటి? అంటే ఏ సూత్రం పైన అణుబాంబులు పనిచేస్తాయి? ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ 4 కేంద్రక విచ్ఛిత్తి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కేంద్రక విచ్ఛిత్తి అనేటువంటి సూత్రం ఆధారంగా అణుబాంబులు పనిచేస్తాయి. మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి. మరి అణుబాంబును కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి, ఆర్ఆర్బీలోనే ప్రత్యేకంగా. అణుబాంబును కనుగొన్న వ్యక్తి ఎవరు? తెలిస్తే తప్పకుండా కామెంట్ పెట్టండి, లేదా అణుబాంబును కామెంట్ పెట్టండి, మీకు ఆన్సర్ చెప్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ 1. కిరణజన్య సంయోగ క్రియ ఏ రసాయనిక చర్యగా చెప్పుకోవచ్చు? కిరణజన్య సంయోగ క్రియ. ఆన్సర్ ఆప్షన్ 1 క్షయీకరణం అండి. క్షయీకరణంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1. మానవుని వెన్నుపాములో ఉండే పూసల సంఖ్య ఎంత? వెన్నుపూసలు అంటాం కదా, అందులో వెన్నుపాములో ఉండేటువంటి పూసల సంఖ్య. ఆప్షన్ 3 అండి 33 ఉంటాయండి, 33. నెక్స్ట్ 1. కార్బన్ హైడ్రోజన్ చక్రంలో కార్బన్ క్రింది విధంగా పనిచేస్తుంది. ఏ విధంగా పనిచేస్తుందండి? కార్బన్ మరియు హైడ్రోజన్ చక్రంలో నైట్రోజన్ ఏ విధంగా పనిచేస్తుంది? నియంత్రణకారి, మితకారి, ఉత్ప్రేరకం, అతికారి. 52 ఆప్షన్ 3 అండి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందండి. ఇంపార్టెంట్. ఓకేనా? కార్బన్ హైడ్రోజన్ చక్రంలో కార్బన్ అనేది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. నెక్స్ట్, గాలిలో ఖనిజాన్ని వేడి చేయడము ద్వారానే పారిశ్రామికంగా ఉత్పత్తి చేయగల లోహము. గాలిలో ఖనిజాన్ని వేడి చేయడం ద్వారానే పారిశ్రామికంగా ఉత్పత్తి చేయగల లోహం ఏంటది? ఆన్సర్ ఆప్షన్ 3 పాదరసం అండి. ఓకేనా? దీన్ని మరి అత్యంత అంటే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలోనికి మారేటువంటి లోహం అండి ఇది. ఓకే, 37 degrees Celsius వద్ద గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలోకి మారేటువంటి లోహంగా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 1. స్టెయిన్లెస్ స్టీల్లో క్రోమియం శాతం ఎంత? స్టెయిన్లెస్ స్టీల్ తుప్పు పట్టకుండా ఉంటాయండి ఇవి. స్టెయిన్లెస్ స్టీల్లో క్రోమియం శాతం ఎంత? ఆప్షన్ 2 అండి 12 to 20. ఓకే, 12 to 20% క్రోమియం అనేది కలుపుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మనకు ధ్వని ఎందువల్ల వినిపిస్తుంది? మనకు ప్రతిధ్వని ఎందుకు వినిపిస్తుందండి? ప్రతిధ్వని, రీసౌండ్. ఆన్సర్ ఆప్షన్ 1 ధ్వని తరంగాలు పరావర్తనము చెందడం ద్వారా. ఓకే, ధ్వని తరంగాలు ఏం చేస్తాయండి?
పరావర్తనము, తిరిగి వెనక్కి ప్రయాణించడం ద్వారా ధ్వని వినపడుతుంది. నెక్స్ట్ వన్, ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం ఎంత? ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత అండి? 120 డేస్ అండి, 120 రోజులు. ఎముక మధ్య నుంచి ఇవి ఏర్పడతాయండి, ఎముక యొక్క మధ్యాముఖం నుండి ఏర్పడతాయి. ఓకే, మరి ఇవి 120 డేస్ అయిన తర్వాత మరి ప్లీహంలో, ఓకే, ప్లీహంలో ఇవి వెళ్ళి మరణిస్తాయి. ఓకే, అందుకే ప్లీహాన్ని రక్త కణాల యొక్క శ్మశాన వాటికగా పిలుస్తారు. 1 కిలోగ్రామ్ యురేనియం పూర్తిగా విచ్ఛిత్తి చెందించినప్పుడు వెలువడు శక్తి ఎంత? 1 కిలోగ్రామ్ యురేనియం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 3.2585 MeV అనేటువంటి శక్తి, అంత శక్తి వెలువడుతుందండి. ఓకేనా, ఇంపార్టెంట్, మెగావాట్స్ అన్నట్టు. ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశంలో శాస్త్రవేత్తలు మూల కణాలతో కాలేయాన్ని సృష్టించారు? కాలేయం అండి. 58. ఆన్సర్ ఆప్షన్ 4, జపాన్ శాస్త్రవేత్తలు దీన్ని సృష్టించడము జరిగింది. నెక్స్ట్, క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది? ఆపరేటింగ్ సిస్టమ్ కానటువంటిది డాస్, ఒరాకిల్, లైనక్స్, విండోస్. ఏంటండి? 59. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఒరాకిల్ అండి. ఒరాకిల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, ఇది ఒక సాఫ్ట్వేర్. ఓకే, నెక్స్ట్, ఏ పరిశీలన వలన ఆవర్తన పట్టికలోని పొటాషియం ఆర్గాన్ మూలకాల స్థానాలు తారుమారు అయ్యాయి? ఏ పరిశీలన వలన అండి? 60. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మోస్ట్లీ నియమం ఆధారంగా. ఓకే, నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ 2023 వరల్డ్ ఛాంపియన్స్గా ఎవరు ఎంపికయ్యారు? ఎవరండి? ఆప్షన్ 3, జకోవిచ్ పురుషుల విభాగంలో, సబలెంకా మహిళల విభాగంలో. ప్రతిష్టాత్మక యునెస్కో ఆసియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ అవార్డు 2023ను ఏ రైల్వే స్టేషన్కు లభించింది? ఏంటండి? 62. ఆన్సర్ ఆప్షన్ 5 అండి, బైకులా రైల్వే స్టేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, గుగ్గా నృత్యము క్రింది ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద నృత్యంగా పేర్కొంటారు? గుగ్గా నృత్యం అండి ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? హర్యానా. ఓకే, నెక్స్ట్ వన్, తెల్ల ఏనుగుల దేశమని దేన్ని పిలుస్తాము? తెల్ల ఏనుగుల దేశం, ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్. ఏంటండి? థాయిలాండ్. ఓకే, థాయిలాండ్. నెక్స్ట్, బౌద్ధ సంగీతులు మొత్తం ఎన్ని జరిగాయి? ఎన్ని నిర్వహించారు? సింపుల్. ఆప్షన్ 2, మొత్తం 4 నిర్వహించారండి. ఏంటండి? 4. నెక్స్ట్, న్యాయసూత్ర అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? న్యాయసూత్ర. ఆప్షన్ 1, గౌతమి. భారతదేశంలో తొలి కన్స్ట్రక్షన్ ఇన్నోవేషన్ హబ్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? భారతదేశంలో తొలి కన్స్ట్రక్షన్ ఇన్నోవేషన్ హబ్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారండి? ఆప్షన్ 2, కేరళ. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన నగీనా వుడ్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? ఉత్తరప్రదేశ్. ఓకే, భారత నౌకాదళంలో తొలిసారిగా ఓ మహిళా పైలట్గా చేరారో ఆమె పేరేంటి? భారత నౌకాదళంలో తొలిసారిగా మహిళా పైలట్ ఎవరండి? ఆప్షన్ 4, శుభాంగి స్వరూప్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంత అండి? భారతదేశ జనాభా 121 కోట్లు. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియన్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఇండియన్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. 71. ఆన్సర్ ఆప్షన్ 4, లక్నోలో ఉందండి, ఉత్తరప్రదేశ్. భారత్లో పంచవర్ష ప్రణాళికలను అంతిమంగా ఆమోదించేది ఎవరు? భారత్లో పంచవర్ష ప్రణాళికలను అంతిమంగా ఆమోదించేది 72. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, జాతీయ అభివృద్ధి మండలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితిలో భారత్ ఏ సంవత్సరంలో సభ్యత్వం తీసుకుంది? ఐక్యరాజ్య సమితిలో భారత్ ఏ సంవత్సరంలో సభ్యత్వం తీసుకుంది? ఆప్షన్ 1, 1945. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఇండియా విన్స్ ఫ్రీడమ్. 74. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారండి. ఇంపార్టెంట్. ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఏ అధికరణం ప్రకారం విధిస్తారు? రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి విచక్షణ అధికారాల్లో అత్యవసర అధికారాలు కూడా ఉంటాయండి.
మరి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏంటండి? ఆర్టికల్ 360 అండి, 360. ఓకేనా? 360వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి గారికి అత్యవసర పరిస్థితిని విధించే అవకాశము ఉంటుంది. మరి భారతదేశంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించారండి? నిల్, ఒక్కసారి కూడా లేదు. 0 టైమ్స్. ఓకే, ఒక్కసారి కూడా ప్రకటించలేదు, గమనించాలి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ని అందరూ కూడా పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.